హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. ఇదిగోండి, ఇదంతా రొయ్యి పొట్టు ఎండబెట్టారనమాట. చూడండి, ఒరే ఇంత ఫాస్ట్గా వెళ్తారు, ఈ వీడియో అవరు. ఇది నిజాంపట్నం సముద్రం దగ్గర ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు ఎట్లా ఎండబెట్టారు. ఇవే మనకి తీసుకొచ్చి అమ్ముతారు ఫ్రెండ్స్. ఇట్లా రోడ్డు పక్కన ఎండబెట్టి ఆ కుప్ప చూడండి ఫ్రెండ్స్, అంతా రొయ్యలే ఫ్రెండ్స్. ఇదంతా కూడాను ఎండు రొయ్యలు. పచ్చి రొయ్యలను ఎండబెడితే ఇట్లాగా ఎండు రొయ్యలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవేం చేపలమ్మా? సోడిబాయిల చేపలు ఇవేమో మెత్తాళ్ళే కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే రోడ్డు పక్కన ఇట్లాగైతే ఎండబెడతారు. ఇది నిజాంపట్నం అన్నమాట, నిజాంపట్నం సముద్రం బీచ్ అన్నమాట. ఇదిగోండి చూడండి, అంతా ఎండబెట్టారు. అంతా సముద్రంలో వల్లేసి పట్టుకొచ్చి ఇట్లా గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి, మంచి చేపలు ఏవి అనేవి మొత్తం గ్రేడింగ్ చేస్తారు. వీటిల్లోనే చెరువుల్లో చేపలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి మేత కూడా ఇవే పంపిస్తారు. ఫారం కోళ్ళు మేత కూడా ఇదే ఫ్రెండ్స్. ఇదంతా కూడాను ఇదిగోండి గ్రేడింగ్ చేస్తున్నారు మొత్తం కూడా. ఏమ్మా, ఏమేం గ్రేడింగ్ చేస్తారు వీటిల్లో నుంచి? యూట్యూబ్ ఇదంతా కూడా కోళ్ళ ఫారానికి పంపిస్తారంట ఫ్రెండ్స్ అంతా కూడాను. ఇదైతే మామూలుగా తినటానికి కాదు, స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత అంట. ఇదిగో ఇట్లా అందరు కూడా గ్రేడింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవైతే తినటానికే ఈ చేపలన్నీ కూడాను. పేర్లు చెప్తారా? ఇవన్నీ ఒకటేనా? చీలికలా ఇవన్నీ కూడా చీలికలు ఫ్రెండ్స్. ఇట్లా తొట్టిలో ఏం చేస్తారండి? తొట్టిలో ఉప్పేసి నానబెడతారా? ఎన్ని రోజులు? 2 రోజులు 3 రోజులు నానబెట్టిన తర్వాత వాటిని తీసి రోడ్డమ్మట ఎండబెడతారు. మళ్ళీ కడిగి ఫ్రెష్గా ఎండబెడతారంట. చూడండి, ఈ సముద్రంలో నుంచి వలతోటి పట్టిన చేపలను తీసుకొచ్చి తొట్టెలో ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టి 2 రోజులు వాటిని తీసి మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ ఇట్లా ఎండబెడతారనమాట. తీసి ఇట్లాగా. ఇవేం చేపలండి? ఇవేం చేపలు? సోడవాయిలు. చూడండి ఎట్లా ఎండబెట్టారు. ఇవి ఫస్ట్ ఏం చేస్తారు? ఎక్కడిని తీసుకొస్తారు చెప్పరా? ఎక్కడిని తీసుకొస్తారు సోడవాయిలు ఏం చెప్పరా? సముద్రంలో సముద్రంలో నుంచి అక్కడికి మేము కొనుక్కుని ఇట్లా ఎండ తయారు చేసుకుని సంతకు తీసుకెళ్ళి వేస్తారు మీరు. ఏ ఊర్లకి వేస్తారు మీరు? చందోలు, రేపలు మీరు వేస్తారు. గుంటూరుకు రావా? గుంటూరు కంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారా? ఇవేంటివి? పీతలకి మేత ఇది. వచ్చిన దాన్ని దానికి తయారు చేసి పంపిస్తాం. గ్రేడ్ చేస్తారు, గ్రేడ్ చేసి పంపిస్తారు. అవి పీతలకు మేత అంట ఇది. థ్యాంక్స్. ఇదంతా గ్రేడింగ్ ఫ్రెండ్స్. ఇదంతా కోళ్ళకి పీతలకి మేత వెళ్ళింది. బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళకి మేత అన్నమాట. మనం ఏమనుకుంటాము ఇవన్నీ ఎండబెట్టడానికి అనమాట. ఈ షెడ్లన్నీ కూడాను ఇవి తినేవి అనమాట. ఇవి మెత్తాళ్ళు అంటారు వీటిని. గోంగూరలు వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చేపలు ఎండబెట్టడానికి అనమాట ఈ తయారీ అంతా కూడా. ఇవి రొయ్యలు, పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు. అట్లా షీట్లు వేసి ఎండబెడుతుంటే బాగా నీట్గానే ఉందిరా. హౌసెస్ అనమాట ఇవి. సముద్రం పక్కన ఇట్లా ఇళ్ళు ఉంటాయి, పల్లికారులువి. వీళ్ళ వెళ్ళి బోట్లో పట్టుకొని వస్తారనమాట. ఇవి కూడా చూడండి సోడవాయిలే. ఇవి కూడా చూడండి ఎట్లా ఎండబెట్టారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ పల్లికార్ల హౌసెస్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగైతే పట్టాలేసి ఎండబెడతారు నీట్గా. తినేవి కాబట్టి ఇంత నీట్గా ఉంటాయి, అశుభ్రంగా అయితే ఉండవు. చూడండి అంత నీట్గా కడిగి పెట్టారు. మనం ఇప్పుడు నిజాంపట్నము బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి షిప్ యార్డ్. ఇది వచ్చేసి లైట్ హౌస్ ఫ్రెండ్స్, కనపడుతుందా మీకు బాగా? ఇది వచ్చేసి లైట్ హౌస్, ఇది నిజాంపట్నం లైట్ హౌస్. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలకు వెళ్తారు కదా ఫ్రెండ్స్ బోట్ వేసుకొని, అదంతా పట్టేసిన తర్వాత క్లీనింగ్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ వేసుకోవడానికి నీట్గా ఇట్లాగైతే అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా వలలు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా వలలు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బోట్లో వెళ్తారు. ఇంకా ఉంటాయి. ఇది ఐస్, ఇది ఐస్ క్రష్ చేసుకొని అట్లా బోట్లోకి మార్చుకుంటారు అనమాట. ఐస్ ఇది బోట్లోకి లోడ్ చేసుకుంటారు. ఇదంతా ఐస్ సంబంధించింది అనమాట. ఐస్ బోట్లోకి వేసుకున్న తర్వాత వాళ్ళందరూ అటు వెళ్తారు అనమాట హంటింగ్ కి. పట్టిన తర్వాత ఆ బోట్ లో దాంట్లో వేసుకుంటారు ఐస్ లో పాడవకుండా. అంతే. ఇవి చూపించి వలలు అల్లుకుంటారు. ట్రాక్టర్లో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్, వలల్లో పట్టుకొచ్చి ఇది ఇవి పట్టుకున్నాయి ఫ్రెష్ రొయ్యలు. ఇవన్నీ రొయ్యలు మన బోట్లో నుంచి ఫ్రెష్ గా దింపుతున్నారు చూడండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బోట్లు ఉన్నాయి. ఇది నిజాంపట్నం సముద్రం ఫ్రెండ్స్, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా వచ్చి నిజాంపట్నం సముద్రం దగ్గర రండి. ఇక్కడైతే వైజాగ్ లో కట్టినట్టుగా షిప్ అదేంటి హార్బర్ కట్టారు. ఎక్సలెంట్ గా ఉంటది హార్బర్ అయితే. ఇప్పుడు మేమైతే హార్బర్ దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి చూపించట్లేదు. ఈసారి వచ్చినప్పుడు హార్బర్ కూడా చూపిస్తాం మీకు. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ మీరైతే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఐస్ లోపలంతా. తమిళ బోట్ అని చెప్పు. ఇది తమిళ బోట్, చెన్నై. ఇదంతా విదేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ఇదంతా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ రొయ్యలు తిరుగుతున్నారు, రొయ్యలే పెట్టారు వీళ్ళు కూడా. ఫ్రెండ్స్ ఇలాగైతే ప్యాకింగ్ చేస్తారు నీట్గా, చెక్కు చెదరకుండా. ఐస్ వేస్తారా లోపల ఐస్ కూడా ఉంటుంది. ఇవేంటిది ప్రస్తుతానికి అదిగోండి ఫ్రెండ్స్, ఆ డబ్బాలో నుంచి అయితే రొయ్యలు పోతారు. ఇప్పుడే అసలు బోట్ ఎక్కి చూపించారు. ఇదంతా అమ్మే సెక్షన్. ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ రొయ్యలు ఎంత అమ్ముతున్నారు ఏమో కనుక్కుందాం రండి ఫ్రెండ్స్. ఇది సముద్రంలో పాయ ఫ్రెండ్స్, సముద్రంలో పాయ. అవేం చేపలమ్మా? కానాగంతులు. ఎంత కిలో? కిలో 150 రూపాయలు. గుంటూరు మార్కెట్లోనే తక్కువ పట్టుకుంటే. ఇదేం చేప మొక్కలమ్మా? వంజిరం ఎండు చేపలు. ఈ రొయ్య పట్టు అంటారు దీన్ని. ఇదేమో ఎండు రొయ్యలు, ఇవేమో ఉప్పు చేప. ఇలా ఉంటుంది ఉప్పు చేప, ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఎండు రొయ్యలు. ఇదిగోండి చీలికలు, ఈ ఫిషెస్ చీలికలు అన్నీ కూడా.
అందరూ వచ్చి చెప్తున్నారా? ఈ టేక్ చేప ఇది ఎంత ఉంటుంది ఇది కాస్ట్? అది అది ఏం చేప? అది పండు చేప అదేనా? ఈ చిన్న టేక్ చేపలా? అది ఎంతది? అది 500 పడుద్ది, 450 పడుద్ది. ఇదైతేనేమో 130 పడుద్ది. ఇది పొక్కు కూడా ఉంది. ఇదెంత? ఇది అదే చేపలు లెక్క పండు చేప, ఎండు చేప ఫ్రెండ్స్. ఇది కండపాయి అదొద్దు మరి. ఖానాగంత ఉంది పండు చేప మొక్కలు చూడు చేత పట్టింది. ఎంతో చెప్పివ్వు గబుకొని, మా ఫోన్లో వస్తున్నాయి. ఎంతో ఇవి చిన్న చిన్నవి కిలో 500. ఇవి ఇచ్చే రేట్ ఏమైనా ఉందా? ఇది పెద్ద 500, చిన్న 450. ఎన్ని రోజులు వస్తామా అయితే? ఇవి ఇచ్చే రేట్ ఏమైనా ఉందా అంటున్నా. 480 చేసి. అవును, ముళ్ళు ఉండదు. ఇదేనా టైగర్ చేప అంటే? స్క్విడ్ ఇది. ఆహా, ఇదా ఏంటంటే ఆక్టోబస్ టైప్ లో ఉంటుంది. ఉండదులే. ఎంత అసలు ఇది? కిలో అండి పీతలు. ఇదిగో ఎంత పీతలు? కిలో 200 పీతలు. చందవాళ్ళు ఇటు రండి, దగ్గరికి రండి. చెప్పు. మైత్రి సీ ఫుడ్. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ బిజినెస్? 5 years నుంచి చేస్తున్నారంట ఫ్రెండ్స్. వీళ్ళైతే మనకి ఎక్కడికి కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ కూడా మనీ. షిప్పింగ్ మనీ మొత్తం మీకు ఏమి కావాలన్నా కూడా, ఎన్ని కిలోలు కావాలన్నా, చేపలు, రొయ్యలు, పీతలు సరే వీళ్ళు సీ ఫుడ్ అన్ని రకాలు కూడాను షిప్పింగ్ అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ చెప్పండి. 733 7471 745. ఇదండి వీళ్ళ కాంటాక్ట్ నెంబరు. వీళ్ళకైతే కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళైతే మీ ఇంటికి పంపిస్తారు. మీ పేరన్నా? చెప్తే గోపాల్. త్రూఅవుట్ ఏపీ ఎక్కడికైనా కానీ పంపిస్తారండి. ఏపీ, తెలంగాణ. ఇది వచ్చేసి నిజాంపట్నం లైవ్ దొరుకుతాయండి ఇక్కడ. ఇది నిజాంపట్నం సముద్రం దగ్గర ఫ్రెండ్స్. ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.